రాజ్యాంగకర్త గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు రామగుండం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి పార్లమెంట్ కంటెస్టెంట్ గోమాస శ్రీనివాస్ విచేసి మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ గారి సేవలు ఎనలేనివని బీజేపీ అంబేద్కర్ పుట్టి పెరిగిన ప్రదేశాల్లో పంచతీర్థాలుగా తీర్చిదిద్ది బీజేపీ యొక్క చిత్తశుద్ధి తెలియజేస్తుందని తెలియజేశారు. వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని వాళ్ళకు నివాళులర్పించి క్యాండిల్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా మన రాష్ట్ర సెన్సార్ బోర్డు మెంబర్ బీజేపీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి గారు కోరుతున్నారు. ఇవాళ కాశ్మీర్లోని పర్యాటకుల మీద జరిగినటువంటి దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం మీద దాడికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి. నరేంద్ర మోడీ ఎన్ని రకాలుగా హింస పెట్టాలని చూస్తారో మీరు జాగ్రత్త బిడ్డ. మీరు ఏమనుకుంటారో అసలు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి గుండె రగిలిపోతుంది. ఇవాళ భారతీయుల మీద దాడి చేయడం అని అంటే మీకు ఉచ్చబడేదాకా ఉరికిచ్చి కొట్టడానికి ఇంటి భారతదేశంలో ఉన్న శక్తులు లంచకొడుకులు కూడా ఖబర్దార్ బిడ్డలారా ఏమనుకుంటారో. నరేంద్ర మోడీ గురించి కానీ భారతదేశం గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే మాత్రం మిమ్మల్ని అందరినీ ఉరికిచ్చి కొట్టడం అవుతుంది. ఇది జాగ్రత్తగా మీ దృష్టిలో పెట్టుకొని ఉండాలని చెప్పని ఇక్కడున్న సెక్రటరీ లంచ కొడుకులకు మేమంతా ప్రతిఘటిస్తున్నాం. వాళ్ళ దుశ్చర్యలను మేము ప్రతిఘటిస్తున్నాం. ఇందులో అమరులైన భారతీయులకు అశ్రు నిమ్మాలను అర్పిస్తున్నాము. భారత్ మాతాకి జై.